ఆసుపత్రిలో నిన్న జరిగిన వివాదాస్పద ఘటనపై యాజమాన్యం వివరణ ఇచ్చింది. తమ కొడుకు చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు తీసుకున్నారని ఓ కుటుంబం ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను ఖండించింది ఆసుపత్రి యాజమాన్యం. అందులో తమ తప్పేం లేదని స్పష్టం చేశారు సంస్థ ప్రతినిధులు. సరే, వెంటిలేటర్ మీద ఉన్నాడు, లైఫ్ సపోర్ట్ మీద ఉన్నాడు, బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ మేము కంటిన్యూ చేస్తాం. మా అంబులెన్స్ కానీ మీరు అరేంజ్ చేసుకోండి అంబులెన్స్. ఒకవేళ మీకు వీలు కాకపోతే మా అంబులెన్స్ డాక్టరు స్టాఫ్తో కూడా ఎక్కడ తీసుకెళ్తారో అక్కడ షిఫ్ట్ చేసి మీకు అక్కడ అడ్మిట్ చేయిస్తాం అని చెప్పాం వాళ్ళకి. వాళ్ళంతా కన్విన్స్ అయ్యారు కంప్లీట్గా. వాళ్ళు మామ కానీ వచ్చి చూశారు పేషెంట్ని, ఎగ్జామిన్ చేస్తే బాగానే కొద్ది జ్వరం కూడా ఉన్నట్టుందే డాక్టర్ అని అడిగారు, డాక్టర్ సత్య గారిని. సో అన్నీ వాళ్ళకి తెలుసు, బిడ్డ బాగున్నాడు, బ్రతుకున్నాడు, అన్నీ తెలుసు వాళ్ళకి. కావలసే గొడవ చేయడానికి ఇవన్నీ చేశారు. మా దగ్గర చనిపోలేదు. మేము హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు పేషెంట్ వాస్ అలైవ్. అవన్నీ వాళ్లే పీకేశారు. వెంటిలేటర్ ట్యూబ్ కానీ ఆక్సిజన్ కానీ వాళ్లే లైన్లన్నీ పీకేసి కంప్లీట్గా అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఎప్పుడు చనిపోయాడో మాకు తెలియదు, ఎందుకంటే అవన్నీ లేకపోతే కొద్దిగా టైం పడుతుంది బాడీకి రెస్పాన్స్కి. వెంటనే జరగదు. ఎన్ని తీయేసినా కూడా ఒక అరగంట గంట అటు పట్టచ్చు. ఒకళ్ళొక్కడి శక్తి బట్టి దాన్ని బట్టి ఉంటుంది. దారిలో ఎక్కడో చనిపోయి ఉండొచ్చు, మాకు తెలియదు. అది తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. వెంటిలేటర్ మీద అంటే బాబు కండిషన్ సివియర్ ఉందని అర్థం, కానీ చనిపోయినట్టు కాదు. సో వాళ్ళకున్న డౌట్స్ ప్రకారం కోసమే అందులో వాళ్ళలో ఒక అతను డాక్టర్ ఉన్నారని చెప్పారు. మేము నాడు పట్టుకొని చెప్పేస్తాం, మేము బాబు చూసి పరీక్ష చేసి మేము చనిపోయాడా లేదు చెప్పేస్తామని చెప్పేసి అన్నారు. అతను ఎవరైతే అన్నారో వాళ్ళని ఇంకొక అతను ఇద్దరిని వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేరే వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్న పిల్లల్ని కూడా చూపించాం. సో ఒక బాబు అయితే కళ్ళు తెరుస్తున్నాడు, ఒక బాబు మాకు అడుగుతుంటే అన్నీ చేయగదిప్పమంటే కదుపుతున్నాడు, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బాబుకి బ్రెయిన్లో ఒక పక్క ఇంత పెద్ద చీము ఉందండి. ఈ చీము ఉండటం ఒకటే. ఈ చీమున్న బ్రెయిన్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఈ చీమున్న బ్రెయిన్ వేరే బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ కూడా నొక్కటం మొదలుపెట్టింది. ఈ నొక్కటం వల్ల ఏమైందంటే నార్మల్ బ్రెయిన్ కూడా దెబ్బతింటది. సో నార్మల్ బ్రెయిన్ ఎప్పుడైతే దెబ్బతింటాం ఇది లేట్ అవుతున్న కొద్దికి ఈ సివియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా అందుకోసం మేము వాళ్ళకి ఎమర్జెన్సీ సర్జరీ అవసరం అవుతుందని చెప్పేసి ఎమర్జెన్సీ సర్జరీ కోసం వాళ్ళకి మొబిలైజ్ చేసాం.